ఆ బ్లెస్సింగ్ పొందే నాటికి ఇంచుమించు 11 మంది సంతానం, దీన ఆడపిల్లతో కలిపి 12 మంది, వయమ్మ 12 మంది, డజన్ పిల్లలు. ఎన్ని పిల్లలు? మొత్తం డజన్ శాల్తీలు, డజన్ పిల్లలు, ఆకాశపు నలుదిక్కులు అన్నట్టు 4 భార్యలు, దాసదాసి జనాంగం, గొర్రెలు, పొట్టేళ్ళు, పశువుల మందలు, వెండి బంగారాలు, నిజంగా అన్ని ఫుల్. అన్నీ కలిగి ఉండి నేను ఆశీర్వదించబడిన వాడిని అని ఆనందించకుండా నేను నిజముగా ఆశీర్వదించబడలేదు. ఎందుకంటే ఇవన్నీ నాకున్నా నాకు ఆత్మలో తృప్తి లేదు, నా ప్రాణమునకు నెమ్మది లేదు, మనసులో శాంతి లేదు. మా అయ్య చెప్పిన ఆశీర్వాదాల్లో దాదాపు మెజారిటీ వచ్చేసినాయి నాకు. ఇక తండ్రి, నీ తల్లి కుమారులు, నీ తండ్రి కుమారులు, నీ తల్లి కుమారులు నీకు దాసుల కుదురు అన్నది నెరవేరాలి. ఇక మిగిలినవన్నీ వచ్చేసినాయి. ఆకాశపు మంచు, వర్షము అన్నీ దొరికినాయి, సిరి సంపదలు, ధనధాన్యాలు, వర్ధిల్లాను, అన్నీ ఓకే. కానీ ఇది కాదు అని యాకోబు దేవుడిచ్చు ఆశీర్వాదం కోసం కాచుకున్నాడు. తండ్రి ఆశీర్వాదం ద్వారా ఏవైతే లభించినాయో అవన్నీ కూడా ఏరు దాటించాడు. ఏరు దాటించి ఆ రాత్రి వేళ యాకోబు ఒక్కడే మిగిలిపోయాడని ఆదికాండం 32లో ఉంది. ఎబ్బోకు రేవు దాటించాడు, ఆ ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు 4 భార్యలు లేరు, 12 మంది సంతానం లేరు, దాసదాసి జనాంగం లేదు, వెండి బంగారులు లేవు, గొర్రెల పొటేళ్ల మందలు లేవు. లేఖన మంది యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. అలా ఒంటరిగా మిగిలిన తర్వాత దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఇందాక నేను పాట పాడినట్టు, నా కోసం నువ్వు నా ఆర్తధ్వని ఎదురు చూస్తున్నాను, నీ దూరకాస్తున్నాను. నిద్రపోలా, ఎదురు చూస్తున్నాడు, గోజాడుతున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాము, నా తండ్రి అయిన ఇస్సాకు, యాకోబును నేను సేవించుచున్న నా దేవా, రాయ్యా నీ కోసమే ఉన్నాను అన్నాడు. కేవలం అన్నీ వదిలిపెట్టి యాకోబు దేవుని కోసమే ఉంటే దిగొచ్చాడు ఆయన. మనం కూడా అలాగే అన్నీ పక్కన పెట్టి దేవుని కోసం రావాలే కానీ మహారాజు ఆకాశ మహాకాశాలు దాటి వస్తాడు మన కోసం. అది ఆయన గొప్పతనం, మంచితనం.